బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. నీళ్లందక పంటలు ఎండి తల్లడిల్లుతున్న రైతులకు భరోసా కల్పించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి చేరుకోనున్న ఆయన ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బోయినపల్లి మండల కేంద్రానికి చేరుకోనున్న కేసీఆర్ ఎండిన వరి పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. సాయంత్రం 3 గంటలకు సభాష్పల్లి బ్రిడ్జి దగ్గరకు చేరుకొని మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో కేసీఆర్ ముఖ్యమైన ప్రకటన చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. నీళ్లందక పంటలు ఎండి తల్లడిల్లుతున్న రైతులకు భరోసా కల్పించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి చేరుకోనున్న ఆయన ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బోయినపల్లి మండల కేంద్రానికి చేరుకోనున్న కేసీఆర్ ఎండిన వరి పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. సాయంత్రం 3 గంటలకు సభాష్పల్లి బ్రిడ్జి దగ్గరకు చేరుకొని మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో కేసీఆర్ ముఖ్యమైన ప్రకటన చేయనున్నారు.